రాష్ట్రాలు కూడా కూర్చొని మాట్లాడి విధి విధానాలు రూపొందించుకోవాలి. ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కానీ ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పిండు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది ఒక్క వర్డ్ ఉందా? కృష్ణలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి, ఇది ఎలా వాడుకోవాలని రెండు రాష్ట్రాలు కూర్చొని విధి విధానాలు రూపొందించుకొని రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా చేసుకుందాము అనేది ప్రతిపాదన. ఎక్కడ కూడా కేసీఆర్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి అని కానీ, ఇలా బనకచెర్ల ముచ్చట కానీ, ప్రాజెక్టు ఏదైనా కడుతుంది ఆంధ్రప్రదేశ్ అనే ముచ్చట ఎక్కడన్నా ఉందా? ఇది చదివి మీరు ఒప్పుకున్నారు అనే ఒక బురద జల్లే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడ్డారు. ఇదే మీటింగ్లో ఇదే పేజీలో 5వ ఐటమ్ 5వ పారాగ్రాఫ్ ఇది చదవడు రేవంత్ రెడ్డి. ఇందులో ఇంకా స్పష్టంగా కేసీఆర్ గారు ఏమన్నారో నేను చదివి వినిపిస్తాను. రైజ్డ్ అబ్జెక్షన్ ఓవర్ ద ఎక్స్పర్ట్ కమిటీ constituted by Government of India to address the issues of diversion of water from Godavari to Krishna River between the two states without prior consultation of Telangana and pointed out conflict of interest with respect to some members. He requested for reconstitution of the committee already requested. అంటే ఇందులో కూడా చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రంటే పారాగ్రాఫ్ 5లో కూడా మీరు వేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ సరిగా లేదు, వాళ్ళు పక్షపాతంగా ఉన్నారు, ఈ గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకుపోయే విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోకుండా తెలంగాణ అనుమతి లేకుండా ఒక్క చుక్క నీళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకపోతే దానికి తెలంగాణ అంగీకరించబోదు అని ఈ మీటింగ్లో స్పష్టంగా చెప్పారు. ఆ మినిట్స్ అన్ని కూడా డీటెయిల్గా ఉన్నాయి. సో వాస్తవం ఇది. మీరు 2016లోనే ఒప్పుకున్నాడు అని ఒక రేవంత్ రెడ్డి బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే అబద్ధాలు సులువుగా ఆయన ఆడడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అబద్ధాల పునాదుల మీదనే ఆయన ఇవాళ అధికారంలోకి వచ్చాడు. సరే, నిజాలు మెల్లమెల్లగా తేటతెల్లమవుతున్నాయి.